హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక్కడ మనకి ఈరోజు రీడింగ్లో మీ పర్సన్ సెకండ్ ఛాన్స్ కావాలనుకుంటున్నారా అసలు, లేదా రిలేషన్లో డ్రాప్ అయ్యారా, మీ సైడ్ నుంచి ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, మీరు ఎంతవరకు డిప్రెషన్ నుంచి బయటకు వచ్చారు అనేది ఈరోజు రీడింగ్లో చూద్దాం. ఇది ఒక జనరల్ కలెక్టివ్ టైమ్లెస్ రీడింగ్. ఈ రీడింగ్ మీరు ఎవరికోసమైనా చూడొచ్చు. గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్, వైఫ్, హస్బెండ్, ఎక్స్ క్రష్, ఇలా ఎవరికోసమైనా చూడొచ్చు. డివోర్స్కి అప్లై చేస్తున్న వాళ్ళు కూడా చూడొచ్చు. అండ్ ఇక్కడ పర్సనల్ రీడింగ్స్ అండ్ రీయూనియన్ రెమెడీస్ ఎవరికైతే కావాలో వాళ్ళందరూ కూడా నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ ఆర్ కాల్ చేయండి. అండ్ ఇవన్నీ కూడా మీరు అమౌంట్ పే చేసి తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ జెమ్ స్టోన్స్, క్రిస్టల్స్, రుద్రాక్ష ఏం కావాలన్నా కూడా మీరు వాట్సాప్ నెంబర్కి పింక్ చేయండి, నేను డీటెయిల్స్ చెప్తాను. అండ్ ఈరోజు మనకి కార్డ్స్లో మీ పర్సన్ సైడ్ నుంచి కార్డ్స్ ఇస్తే, మీ పర్సన్ ప్రజెంట్ ఏ ఎనర్జీలో ఉన్నారంటే ఇంకా బ్యాక్ అండ్ ఫోర్త్ ఎనర్జీస్లోనే ఉన్నారంటే మిమ్మల్ని కలిస్తే మీరు ఎలా రియాక్ట్ అవుతారు, అండ్ ఇంకా థర్డ్ పార్టీ రిలేషన్ కంప్లీట్గా వదలలేదు కాబట్టి మీ దగ్గరికి వస్తే ఇప్పుడు ఆ టైంలో మీతో అసలు హార్ట్ఫుల్గా మాట్లాడగలరా, టైం ఎక్కువ స్పెండ్ చేయగలరా లేదా అనేది ఆలోచిస్తున్నారు. బట్ ఎనీహౌ సెకండ్ ఛాన్స్ తీసుకొని మీ దగ్గరికి వస్తారు. అండ్ మీతో మాట్లాడాలని మెసేజ్ చేస్తారు. అండ్ అపాలజీ చెప్తారు. అండ్ ప్రపోజల్ ఇవన్నీ కూడా ఉంటాయి. తర్వాత ఏంటంటే ఇక్కడ మీకు ఒక సర్ప్రైజ్ ఏంటంటే, మీ లైఫ్లో కలెక్టివ్ లైఫ్లో సెకండ్ పర్సన్ ఆల్రెడీ ఎంటర్ అయ్యారు. ఆల్రెడీ మీరు మాట్లాడుతున్నారు సెకండ్ పర్సన్తో. అండ్ అక్కడ నుంచి కూడా ప్రపోజల్ వచ్చింది. అక్కడ సెకండ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ సెకండ్ పర్సన్ చాలా ఫాస్ట్గా ఈ రిలేషన్షిప్ని మ్యారేజ్ వరకు తీసుకెళ్ళిపోవడానికి చూస్తున్నారు. ఎందుకు అనంటే మీ సెకండ్ పర్సన్ కూడా సేమ్ బోత్ ఆర్ ఆన్ సేమ్ పేజ్ అనమాట. అంటే అక్కడ కూడా ఒక రిలేషన్లో ఫెయిల్యూర్ అయ్యి ఉన్నారు చాలామంది, అందరూ కాదు. అండ్ సో అందుకనే మీ సెకండ్ పర్సన్ మీకోసం ఏ డీటెయిల్స్ అడగలేదు. అండ్ మీరు కూడా మీ సెకండ్ పర్సన్ని తన పర్సనల్ డీటెయిల్స్ అడగలేదు. ఓన్లీ జస్ట్ ఒక ఫ్రెష్ స్టార్ట్ కింద స్టార్ట్ చేశారు మీ రిలేషన్ని. సో ఈ రిలేషన్ మ్యారేజ్ వరకు వెళ్తుంది. అండ్ ఈ సెకండ్ పర్సనే మీ ఫ్యూచర్ స్పౌస్ అని ఇక్కడ తెలుస్తుంది. సో ఇక్కడ చాలా ట్రావెలింగ్ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి. అండ్ ఈ చారెట్ కార్డ్ మనకి ట్రావెలింగ్ అనుకోవచ్చు, లేదు అనుకుంటే సిచ్యువేషన్ని మీ చేతిలోకి తీసుకున్నట్టు కూడా అర్థం వస్తుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, మీరు ఇద్దరు కలిసిన తర్వాత ఎక్కడికైనా దూరంగా వెళ్ళడానికి ప్లాన్ చేసుకోవచ్చు, షార్ట్ ట్రిప్. అండ్ ఇంకొక విషయం, పాస్ట్ పర్సన్ ఫాస్ట్గా మీ దగ్గరికి రావడానికి ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ ఏంటంటే సెకండ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో తను మీ లైఫ్లోకి, కలెక్టివ్ లైఫ్లోకి ఎంటర్ అయ్యే టైంకి ఫస్ట్ పర్సన్ కూడా అదే టైంకి మిమ్మల్ని అప్రోచ్ అవ్వటం జరుగుతుంది. అండ్ కొంతమంది నో చెప్పేస్తారు, ఇంకా వెనక ముందు ఆలోచించకుండా నో చెప్పేస్తారు. పాస్ట్ ఈజ్ పాస్ట్, ఫర్గెట్ అబౌట్ ఇట్ ఇలా అనుకొని వదిలేసి ఆ పాస్ట్ పర్సన్ ఎలాగూ మీకు దుఃఖం, సాడ్నెస్, డ్రామా ఇవన్నీ చూపించారు తప్ప ఇంకంతకంటే ఏమీ ఇవ్వలేదు మీకు. సో అలాంటివి వదిలేసి ముందుకెళ్తేనే లైఫ్లో ముందుకెళ్ళగలం మనం అనుకొని ఈ సెకండ్ పర్సన్తో మీరు ప్రొసీడ్ అవుతారు. అండ్ సక్సెస్ కూడా చూస్తారు. వేరేస్ దిస్ పాస్ట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఈ పాస్ట్ పర్సన్ మిమ్మల్ని ప్రపోజ్ చేస్తూనే ఉంటారు, అడుగుతూనే ఉంటారు, మీ లైఫ్లోకి పదే పదే వస్తూనే ఉంటారు. ఎన్నిసార్లు వచ్చినా కూడా మీరు కనీసం సింపతి కూడా చూపించరు. అంటే
వాళ్ళ రిప్లైస్, వాళ్ళ మెసేజెస్కి రిప్లైస్ ఇవ్వరు మీరు, వాళ్ళ కాల్స్ అటెండ్ అవ్వరు, బిజీ అంటారు, ఇలా ట్రీట్ చేస్తారనమాట. ఇది రివెంజ్ కాదు, బట్ అంతే. ఇంకా మీరు వాల్యూ ఇవ్వదలుచుకోలేదు కాబట్టి ఇవ్వరు, ఇంకా అంతే. అంతేగాని పాస్ట్ పర్సన్ పాస్ట్లో మిమ్మల్ని అలా ట్రీట్ చేశారు కాబట్టి ఇప్పుడు మీరు అలా రియాక్ట్ అవుతున్నారు, సేమ్ అలానే ట్రీట్ చేసి రివెంజ్ తీర్చుకుంటున్నారు అని అనుకోవద్దు. మీ మెంటాలిటీ మారిపోయింది, రోజులు గడిచే కొద్దీ ఎనర్జీస్ మారిపోతుంటాయి ఎవరికైనా. సో అదే జరిగింది ఇక్కడ. ఇన్ని రోజుల తర్వాత వచ్చి ఇప్పుడు సడన్గా ప్రపోజ్ చేస్తే దానికి ఏంటి అర్థం? అసలు అర్థం లేదు దానికి. సో యూనివర్స్ కూడా అలాంటి పీపుల్ని మీ లైఫ్లో ఉండకూడదు అని యూనివర్స్ కూడా తీసేయడానికి డిసైడ్ చేశారు. ఆ పర్సన్ని, పాస్ట్ పర్సన్ని మీ లైఫ్లో నుండి దూరం పెట్టేయబోతున్నారు. బట్ ఈ పాస్ట్ పర్సన్ కూడా మిమ్మల్ని మ్యారేజ్ మెటీరియల్ లాగానే చూస్తున్నారు. మీరు ఎంత దూరం పెట్టినా మళ్ళీ మిమ్మల్ని తన లైఫ్ పార్ట్నర్ లాగా చూసుకుంటున్నారు, అలా దూరం నుండి కూడా. కొంతమంది అయితే చాలా క్లెవర్గా ఉన్నారు. అసలు అది క్లెవర్నెస్ అనాలో, లేకపోతే భయపడి అలా చేస్తున్నారో, లేదా ఇష్టం లేక చెప్పుకోవట్లేదో నలుగురికి, నాకు ఇక్కడ అర్థం కావట్లేదు, క్లారిటీ లేదు ఇక్కడ. కానీ కొంతమందికి ఎంగేజ్మెంట్ అయింది, కొంతమందికి మ్యారేజ్ కూడా అయింది థర్డ్ పార్టీతో. బట్ అవేమీ వాళ్ళు సీరియస్గా తీసుకోలేదు, వాళ్ళకి మ్యారేజ్ అయినట్టు వాళ్ళే కన్సిడర్ చేయట్లేదు. సో అది ఎవరికి చెప్పటం లేదు, ఆ విషయం అలా సీక్రెట్గానే వదిలేశారు. ఎందుకు అనంటే ఆ రిలేషన్ నుంచి ఎలాగూ బయటకు వచ్చేయడానికి డిసైడ్ అయి ఉన్నారు కాబట్టి ఆ విషయం ఎవరితో చెప్పదలుచుకోలేదు మీ పాస్ట్ పర్సన్. సో మీరు అది కూడా మీకైతే చెప్తారు, కొంతమంది చెప్పరు. బట్ ఇక్కడ కలెక్టివ్ ఎలా ఫీల్ అవుతున్నారంటే ఇది వన్ సైడ్ లవ్, అందుకనే సక్సెస్ అవ్వలేదు. సో వన్ సైడ్ లవ్ అనుకుని వదిలేసేయండి. మీ పాస్ట్ పర్సన్ని వద్దు అనుకున్న వాళ్ళు వన్ సైడ్ లవ్ అనుకుని వదిలేసేయండి. అండ్ సెకండ్ పర్సన్ కావాలనుకుంటే సెకండ్ పర్సన్తో కంటిన్యూ అవ్వండి. కానీ అంత డీప్ డిప్రెషన్లో ఉన్న మీ పాస్ట్ పర్సన్ ఇప్పుడు సడన్గా వచ్చి మిమ్మల్ని ప్రపోజ్ చేస్తున్నారు అని అంటే అది యాక్సెప్టబుల్ కాదు. ఎందుకంటే మీతో కనీసం మాట్లాడడానికి కూడా ఇష్టపడని పర్సన్ ఇప్పుడు సడన్గా వచ్చి మీ మీద అంత ఎఫెక్షన్ చూపిస్తుంటే ఎవరైనా కూడా, కొంతమంది అయితే భయపడతారు ఇప్పుడు ఏం చేయడానికి వచ్చారు అని. సో ఇవన్నీ పడే కంటే ఆ పాస్ట్ పర్సన్ని దూరం పెట్టి మీ లైఫ్ ఏదో మీరు చూసుకోవడం బెటర్. మీరు మీ కెరీర్ మీద ఫోకస్ పెట్టండి, సెల్ఫ్ కేర్ మీద ఫోకస్ పెట్టండి. మీ ఇన్కమ్, మీ స్టేటస్, మీ బిజినెస్, మీ జాబ్, ఇవన్నీ చూసుకోండి మీరు. పాస్ట్ పర్సన్ అండ్ సెకండ్ పర్సన్, ఇక్కడ 2 పీపుల్ ఒకేసారి మీ లైఫ్లోకి రావడం జరుగుతుంది. బట్ మీరు ఎలా రియాక్ట్ అవుతారు దానికి అనేది చాలా సర్ప్రైజింగ్గా మీకే ఉంటుందన్నమాట. కొంతమంది అయితే బాధపడతారు, కొంతమంది అసలు కేరే చెయ్యరు, కొంతమంది అసలు ఏమి డిసైడ్ చేసుకోవాలో తెలియక అలా ఉండిపోతారు. ఏంటంటే ఒక స్టాగ్నెంట్ ఎనర్జీలో ఉండిపోతారు. అటు పాస్ట్ పర్సన్కి నో చెప్పలేక, ఇటు సెకండ్ పర్సన్కి ఎస్ చెప్పలేక, ఏమీ చెప్పలేక అట్లా ఉండిపోతారు కాన్స్టెంట్గా. సో అయినా కూడా ఏదో ఒక డెసిషన్ తీసుకుంటారు త్వరలో. తీసుకొని అది మీ లైఫ్కి ఉపయోగపడే డెసిషనే అయి ఉంటుంది, అదే తీసుకుంటారు మీరు. సో కలెక్టివ్ చాలా తెలివైన కలెక్టివ్ ఇక్కడ మనకి, క్లెవర్ అనమాట. క్లెవర్ డెసిషన్స్ తీసుకోవడంలో ఇప్పుడు బాగా ఎక్స్పీరియన్స్ వచ్చింది ఒక ఫెయిల్యూర్ తర్వాత. అది ఫెయిల్యూర్ అనుకున్న రిలేషన్ ఇప్పుడు మళ్ళీ వచ్చి మీ లైఫ్లోకి తొంగి చూస్తుంది అనమాట ఆ రిలేషన్, పాస్ట్ రిలేషన్. సో మీరు ఎటు డిసైడ్ చేసుకోవాలి అనేది తెలియక మీరు తర్జన భర్జన పడుతున్నారు ఇక్కడ.
బట్ అయినా కూడా ఏదో ఒకటి మంచి డెసిషనే తీసుకుంటారు. ఇక్కడ క్లారిటీ అయితే ఉంది. పాస్ట్ ఈజ్ పాస్ట్ అనుకుని వదిలేసేయండి మీకు నచ్చకపోతే. ఫర్గెట్ అండ్ ఫర్గివ్ మీ పాస్ట్ పర్సన్. అండ్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, కొంతమందికి ఇక్కడ హ్యూజ్ అమౌంట్స్ ఆఫ్ మనీ కలిసి వస్తుంది. ఇక్కడ మేబీ శాలరీ హైక్ కావచ్చు, లాటరీ మనీ అలాంటివి ఏదైనా కావచ్చు. ఇన్కమ్ అయితే పెరగబోతుంది. సడన్ ఇన్కమ్ అనమాట. అది డైలీ ఇన్కమ్ ఆర్ మంత్లీ ఇన్కమ్ కాదు. ఇది సడన్గా ఏదో ప్రైజ్ మనీ లాంటిది ఏదో మీకు రాబోతుంది. అండ్ ఆ మనీతో కొంతమంది మీరు బిజినెస్ని ఇంకా డెవలప్ చేయబోతున్నారు. అండ్ ఇంకా పేరెంట్స్ విషయానికి వస్తే, పేరెంట్స్ హెల్త్ బాగాలేక ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో కలెక్టివ్ సైడ్ నుంచి, కలెక్టివ్ పేరెంట్స్ వాళ్ళ హెల్త్ కూడా ఇప్పుడు ఓకే అవుతుంది. మీ పాస్ట్ పర్సన్కి కొంతమంది చెప్తారు ఇట్లా, నేను న్యూ పర్సన్తో కమిట్ అయ్యాను అని. ఏ విషయం తెలియదు నాకు మీ దగ్గర నుండి, కాబట్టి నేను సెకండ్ పర్సన్తో కమిట్ అయ్యాను అని ఫ్రాంక్గా చెప్తారు చాలామంది. ఆ విషయం విని తట్టుకోలేని పరిస్థితిలో ఉంటారు మీ పాస్ట్ పర్సన్. మళ్ళీ అయినా కూడా ఏం ఫీల్ అవ్వరు, ఎందుకంటే తప్పు మీ పర్సన్ సైడ్ నుంచి ఉంది కాబట్టి. అనుకోకుండా జరిగింది అని అనుకొని మళ్ళీ ఇంకా పదే పదే మిమ్మల్ని మెసేజ్ చేయటం, కాల్స్ చేయడం చేసి ఇబ్బంది పెడుతూ ఉంటారు. అయినా మీరు రెస్పాండ్ అవ్వరు. అక్కడ మీ పర్సన్ ఏమనుకుంటారంటే, పాస్ట్ పర్సన్ ఒకప్పుడు తను అలా చేయబట్టే మీరు ఇప్పుడు ఇలా చేస్తున్నారు అని అక్కడ మీ పాస్ట్ పర్సన్ అలా రియాక్ట్ అవుతారనమాట. బట్ అయినా కూడా మీ ఇద్దరి మధ్య ఇంకేం గొడవలు జరగవు, పీస్ఫుల్గానే విడిపోతారు. ఏదో ఒకటి చెప్పుకొని విడిపోతారు. అంటే ఈ విడిపోయే వాళ్ళు ఎవరు అంటే, ఎక్కువ నాకు తెలిసి థర్డ్ పార్టీతో మ్యారేజ్ అయింది అని ఎవరైతే చెప్తారో వచ్చి, అలాంటి వాళ్ళు ఇంకా రిలేషన్ అక్కడితో కట్ అయిపోతుంది రీయూనియన్ రోజే. బట్ అన్ని రోజుల తర్వాత కూడా వచ్చి మళ్ళీ మిమ్మల్నే కావాలి అని అనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో, వితౌట్ ఎంగేజ్మెంట్ ఆర్ మ్యారేజ్ విత్ థర్డ్ పార్టీ, అలాంటి వాళ్ళ రిలేషన్ ఇంకా కంటిన్యూ అవుతుంది. వాళ్ళ లైఫ్లో సెకండ్ పర్సన్ అనే వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వరు కలెక్టివ్. అండ్ ఇక్కడ పాజిటివ్ ఎనర్జీ పెంచుకోవడానికి మీరు రిలేషన్షిప్స్, ఆ బాండింగ్ ఏదైతే ఉందో అది స్ట్రాంగ్గా ఉంచుకోవడానికి మీరు క్రిస్టల్స్ యూజ్ చేయండి. ఈ క్రిస్టల్స్ వల్ల మీ చక్రా సిస్టమ్ బాగుంటుంది. అండ్ క్రిస్టల్స్ పాజిటివిటీ పెంచుతుంది, పాజిటివ్ ఎనర్జీని మీ బాడీలో పెంచుతుంది. కాబట్టి క్రిస్టల్స్ యూజ్ చేయడానికి చూడండి. అండ్ కొంతమంది రుద్రాక్షలు కూడా వేసుకోవచ్చు. అండ్ జెమ్ స్టోన్స్ విషయానికి వస్తే అది ఓన్లీ అందరూ వేసుకోవడానికి పనికిరావు. అవి ఎవరు డేట్ ఆఫ్ బర్త్ ఎలా ఉంటే దాన్ని బట్టి అది వేసుకోవడం మంచిది. లేదు అనుకుంటే అది ఆపోజిట్గా పనిచేస్తాయి జెమ్ స్టోన్స్. సో క్రిస్టల్స్, రుద్రాక్ష, జెమ్ స్టోన్స్ ఎవరికైనా కావాలనుకుంటే నా వాట్సాప్ నెంబర్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, ఈ వీడియో కింద. ఆ డిస్క్రిప్షన్ బాక్స్లో నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి కావాలనుకున్న వాళ్ళు. నేను డీటెయిల్స్, ప్రైస్ డీటెయిల్స్ పంపిస్తాను. సో రీడింగ్లో రెజనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, మీకు రెజనేట్ అయినవే తీసుకోండి, మిగిలినవి వదిలేసేయండి. సో రీడింగ్ కనుక మీకు రెజనేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. 6 of Wands ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ రాసుల విషయానికి వస్తే ఏరిస్, లియో, సాజిటేరియస్ కనిపిస్తుంది మనకి. ఫస్టే అవి ఉంటాయి, ఆ 3 రాశులు: మేషరాశి, సింహరాశి, ధనుష్ రాశి, కుంభరాశి, తులారాశి, మిథున్ రాశి, అండ్ కర్కాటక రాశి, వృశ్చిక రాశి, మీన రాశి, కన్యా రాశి, మకర రాశి కూడా కనిపిస్తుంది ఇక్కడ. అండ్ లక్కీ నెంబర్ మనకి 1, 1, 10, 19, 28 మీ లక్కీ డేట్స్.
లక్కీ నెంబర్ 1. సో రీడింగ్ ఇంతటితో ఆపేస్తున్నానండి. షేరింగ్ లవ్ అండ్ లైట్.